నేను ఇప్పుడు ప్రస్తుతం 8వ వార్డులో ఉన్నా. 8వ వార్డులో చాలా విచిత్రమైన రాజకీయ పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకు అంటే ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నారు, బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రెబెల్ ఉన్నారు, కాంగ్రెస్ నుంచి రెబెల్ ఉన్నారు. ఇవాళ మనం బీఆర్ఎస్ రెబెల్ సుధీర్ మనతో పాటు ఉన్నారు. అసలు ఆయన ఎందుకు రెబెల్గా పోటీ చేయాల్సి వస్తుంది? ఆయన సిట్టింగ్ కౌన్సిలర్గా మొన్నటిదాకా ఆయనకు ఎందుకు టికెట్ పార్టీ నిరాకరించింది ఆయన అడిగి తెలుసు. సుధీర్ గారు చెప్పండి, మొత్తంగా మీకే మళ్ళీ టికెట్ దక్కుతుందని అందరూ అనుకున్నారు. కాకపోతే లాస్ట్ మినిట్ వరకు మీ పేరే వినిపించింది. మరి సడన్ గా బీఫామ్ మాత్రం మీకు ఎందుకు రాలేదు? నిజంగా కూడా నేను చాలా నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో 23 ఏళ్ళు సేవ చేసి అంజయ్ యాదవ్ లాంటి ఒక మంచి వ్యక్తికి పనిచేయాలనే ఉద్దేశంతో ఆయన కోసం పార్టీ మారి ఇందులోకి వచ్చినాను. లాస్ట్ మూమెంట్, లాస్ట్ అవర్ వరకు కూడా నాకు టికెట్ ఇస్తారనే నమ్మకం ఉండే, ఇస్తారని కూడా అనుకున్నాను. మరి రాజకీయంగా వాళ్ళు ఏం ఆలోచన చేసారో నాకైతే తెలియదు. కానీ నేనైతే నీతి నిజాయితీగా అయితే ఎటువంటి అవినీతి లేకుండా, ఎటువంటి మచ్చ లేకుండా 5 ఏళ్ళు ఇక్కడ కౌన్సిలర్గా పనిచేసినాను. ఇక ఎందుకు ఇవ్వలేదు టికెట్ అనేది మీరు వాళ్ళనే అడగాలి. నేను అడిగితే వాళ్ళ దగ్గర ఏ సమాధానం లేదు. ఒక్కొక్క రీజన్ చెప్పండి నాకు ఇవ్వకపోవడానికి కారణం అంటే ఇక నాకైతే ఏం చెప్పలేకపోయారు. వాళ్ళు ముఖం చాటేసుకురు. ఏమన్నా ఉంటే మీరు వాళ్ళని అడగండి చెప్తారు. మీరు ఎందుకు ఇవ్వలేదని మీరేమనుకుంటున్నారు? వాళ్ళు చెప్పలేదు, ఓకే, మీరేమనుకుంటున్నారు? ఏమై ఉంటుంది రీజన్? వాళ్ళు ఆలోచన చేయాలి ఎందుకు ఇవ్వలేదని. నేనైతే ఏమో రీజన్ అయితే పర్టికులర్ ఏమో రాజకీయ కారణాలు ఉంటే ఉండొచ్చు, ఇంటర్నల్గా వాళ్ళకి ఏమైనా అది ఉండొచ్చు. కానీ నేను ఎవరికి ఏమైతే ఇబ్బంది పెట్టలే. అదేమని ఉంటే నన్ను బలి చేసారు. నేను నా రాజకీయ జీవితం 10-23 ఏళ్ళు నల్ల చేసి వచ్చినాక నమ్మి వస్తే నమ్మించిన నాకు గొంతుకు వచ్చారు. ఇక ఎందుకు రీజన్ అనేది నేనైతే పర్టికులర్ చెప్పలేను. లాస్ట్ టైం కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు, ఇప్పుడు ఇండిపెండెంట్ గా చేస్తారు. ఈ రెండింటికి ఏం తేడా ఉంటుంది? ఎట్లా ఉండబోతుంది? జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? మీరేం చెప్తారు వాళ్ళకు? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో పార్టీ అనేది ఒక 10%, 20% ఉంటుంది. 20% ఓటు ఉంటుంది అనుకోండి, 10 to 20%. అంటే మనిషి ఎవరు నిలబడ్డా పార్టీకి వేస్తుంది. మిగతా 80% మాత్రం వ్యక్తిని చూసే వేస్తారు. నేను 5 ఏళ్ళల్లో నిజాయితీగా అందరికీ 24 గంటలు అవైలబుల్ ఉండి, రాత్రి పగలు అనే తేడా లేకుండా, ఎప్పుడు కూడా ఏ ఫోన్ ఎత్తకుండా, లేకుంటే ఏ పనులు ఉన్నా కూడా మంచి చెడు అన్నిటికీ నేను ఉన్నా. అయితే ఇప్పుడు నేను చేసిన పనే నాకు గుర్తింపించి నా కోసం అందరు పనిచేస్తుండ్రు. చాలా సంతోషంగా, ఎందుకంటే టికెట్ రాంది కూడా నాకు కొంచెం సానుభూతి అయితే చాలా పెరిగింది. నేను మంచి మెజార్టీతోనే గెలుస్తానని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పారు టికెట్ 10% పనిచేస్తుంది అని. మరి ఆ 10% కోసం మీరు ఎందుకు చివరిదాకా పోట్లాడారు? అంటే నేను పార్టీలోకి వచ్చినా కాబట్టి పార్టీ నాకు టికెట్ ఇస్తుంది అనుకున్నా. మనం రాజకీయాలు ఉన్నప్పుడు ఏదో పార్టీలు ఉండాలి. నమ్మించిండ్రు, ఇస్తామని నమ్మించారు. పార్టీలు ఉన్నా కూడా పార్టీ టికెట్ తీసుకోవాలని ఎవరికైనా ఉంటుంది, అది ఏ పార్టీ కానీ. ఇక ఇస్తారని ఆశతోటే ఉన్నా, ఇవ్వలేదు కాబట్టి చేయాల్సి వస్తుంది. క్యాంపెయిన్ ఇవాళ స్టార్ట్ చేసిరా? చేసినాం, ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. అంటే ఒక పార్టీ అభ్యర్థిగా వెళ్ళి ఓట్లు అభ్యర్థించడానికి, ఒక ఇండిపెండెంట్ గా వెళ్ళి అభ్యర్థించడానికి ఏం తేడా గమనించారు? జనాలు దాన్ని ఎట్లా చూస్తున్నారు మిమ్మల్ని? ఆల్రెడీ సిట్టింగ్ కౌన్సిలర్ ఒక పార్టీ నుంచి వస్తాడు అనుకున్నారు, కానీ ఆయన సడన్ గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా అనిపిస్తా ఉన్నాడు. ఏంది వాళ్ళ రియాక్షన్? అంటే నేను పార్టీ అభ్యర్థిగా అంటే నన్ను వ్యక్తిగతంగానే చూస్తారు. అంటే మీరు లాస్ట్ టైం కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు కదా, అప్పుడు ఒక పార్టీ అభ్యర్థి. ఇప్పుడు మీరు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి వస్తారని వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేశారు, మీరు కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ గా వచ్చారు కదా సడన్ గా, ఏంది ఎట్లా చూసారు వాళ్ళ నుంచి ఎందుకు మీకు దక్కలేదనే అట్లాంటి క్వశ్చన్స్ ఏమైనా వస్తున్నాయా? అంటే రాజకీయ పరిస్థితులు చాలా మందికి మా దగ్గర అంత ఎడ్యుకేటెడే ఉన్నారు, అందరికీ అన్నీ తెలుసు. నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు అప్పుడు ప్రతిపక్షమే ఉండే. ఇప్పుడు నేను ప్రతిపక్షంలోనే ఉన్నా, ప్రతిపక్షంలో కూడా టికెట్ రాలేదు. ఇక ఆపోజిషన్లో ఇంకో ఆపోజిషన్ ఇలాగ అవుతున్నది. దాంట్లో కూడా నేను అన్నిటికీ సిద్ధపడే నిజాయితీగానే ముందుకు పోతున్నా. ప్రజలు కూడా నన్ను మంచిగా ఆదరిస్తారు. మీరు మీ రెజిమ్లా ఏమేమి పనులు చేశారు? వార్డులో ఏం చెప్పి అడుగుతున్నారు ఇప్పుడు ఓట్లు? ముఖ్యంగా 5 సంవత్సరాలు ఒక టర్మ్ ఉంటుంది, అది ఎమ్మెల్యే కానీ కౌన్సిలర్ కానీ ఇంకేమన్నా కానీ. 5 ఏళ్ళల్లో మాకు 2 ఏళ్ళు ఫస్ట్ మేము గెలిచిన నెలకే కరోనా వచ్చింది, లాక్డౌన్ అయింది. 2 years ఏం పని చేయలేకపోయినాం. అంటే మొత్తం ప్రపంచమే బంద్ అయిపోయింది. దక్కింది 3 సంవత్సరాలు. ఒక కౌన్సిలర్ అంటే మున్సిపాలిటీ లెవెల్లో ఒక కౌన్సిలరు 4 ముఖ్యమైన పనులు ఉంటాయి: అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటరు, లైటింగ్, రోడ్స్. ఈ 4 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 100% కంప్లీట్ చేసినాం, వాటర్ 100% కంప్లీట్ చేసినాం, లైటింగ్ సిస్టమ్ మొత్తం కంప్లీట్ అయింది. వీటితో పాటు మా దగ్గర ఆర్టిస్కల్లో పార్క్ ఉంటుంది, పార్క్ చేసినాం, వాకింగ్ ట్రాక్ చేసినాం, పిల్లలు ఆడుకునే గది చేసినాం.
ఒక 2 ముఖ్య కూడల సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినాం. రోడ్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఈ 4వ పని కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. అది కూడా కంప్లీట్ అయిపోతుంది తొందరలోనే. 100% మిగతా అన్ని 3 కంప్లీట్ చేసినా ఈ పనులు కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆ 2 ఇయర్స్ మాకు లేట్ అయినందుకే ఆ పనులు చేయలేకపోయినాం. ఇప్పుడు అవి కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ శాంక్షన్స్ అయిపోయినాయి. రెడీ టు వర్కే ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిని కాదని ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన మిమ్మల్ని 8వ వార్డు ప్రజలు ఎందుకు గెలిపించాలి? అప్పుడు కూడా నేను అధికార పార్టీ నుంచి ఏం పోటీ చేయలే. ప్రతిపక్ష పార్టీ నుంచి పోటీ చేసినా ఈ పనులను చేయగలిగిన. అయితే జనాల్లో ఒక చర్చ ఏముంటది అంటే ఎవరైతే పవర్ లో ఉంటారో వాళ్ళకి సంబంధించిన అభ్యర్థిని గెలిపిస్తేనే కొంచెం డెవలప్మెంట్ వర్క్స్ వేగంగా జరుగుతాయనే ఆలోచన ఉంటుంది. అట్లాంటి వాళ్ళందరికీ ఏం చెప్తారు? అప్పుడు కూడా నేను అధికార పార్టీ నుంచి గెలవలేదు. ఈ పనులను చేయగలిగిన. పని చేయాలంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని ఏముండదు. మన సొంతంగా మనకు ఇష్టంతో పని చేస్తే పార్టీ అనేది తర్వాత నిధులు అయితే ప్రభుత్వం ఇవ్వాలి కదా. ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకు ఇవ్వదు? ఇప్పుడు అందరికి సమానంగా ఇవ్వాల్సిందే కదా. అవతల ఎంత ఇచ్చారో మనకు కూడా అంత ఇవ్వాలి. పనులు అయితే కంపల్సరీ మేము వెంటబడి చేపించినాం. ఇవన్నీ తెచ్చినందుకే కదా పని చేయగలిగింది. ఏడ కూడా వెనక పోలేదు. అధికారులు కానీ నాయకులు కానీ అందరూ మంచిగా సహకరించారు. చేస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి మీకు బీఫామ్ దక్కలేదనే సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? 100% వర్కౌట్ అవుతుంది. అది జనాలే నాకు ఉల్టా ఫోన్ చేస్తారు. ఇంత మోసం చేసిరు కదా, నేను ఇంత కష్టపడి నువ్వు అన్ని అవతల వదిలేసి వచ్చినావు అని అంటారు. ఇక సరే వాళ్ళు కూడా తెలుసుకున్నారు ఎవరైంది అనేది. అందరు మంచిగా సహకరిస్తారు. చాలా సంతోషంగానే ఉంది నాకైతే. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా గెలుపు గుర్రాలకి టికెట్లు ఇస్తామని చెప్తా ఉంటారు. కానీ 8వ వార్డులో ఇప్పుడైతే ఎవరికైతే ఆయన టికెట్ ఇచ్చారో ఆయన లాస్ట్ టైం కూడా మీ చేతిలోనే ఓటంపాలయ్యారు. ఆయనకు ఆ సెంటిమెంట్ మీద ఇచ్చిరా లేక గెలిచినా కూడా మీకు ఎందుకు దక్కలేదు అనేది ఒక క్వశ్చన్ ఉంది. దానికి ఏం చెప్తారు? సెంటిమెంట్లు ఏమో వాళ్ళు సెంటిమెంట్ల గురించి చాలా ఆలోచన చేసింటారు. కానీ నేను డెవలప్మెంట్ పబ్లిక్లో ఉన్న రిలేషన్ తోటే నేను కాంటెస్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను. అది టికెట్ రాదని అనుకోలేదు. రాకున్నా కూడా నా ఎంబడి ఉన్న అంటే జనాలు కంపల్సరీ నువ్వు పోటీలు ఉండాలి, నువ్వు మాకు అన్ని విధాలా సాయం చేసినావు కాబట్టి నీకు ఏ పార్టీ అనేది సంబంధం లేకుండా పనిచేస్తామని చెప్పారు. ఆ దాంతో నేను చేస్తున్నాను. మీరు ఇదే వార్డులో పోటీ చేయాలని డిసైడ్ అయినప్పుడు 7వ వార్డులో ఎందుకు నామినేషన్ వేయాల్సి వచ్చింది? యాక్చువల్గా నేను ఇదే వార్డులో పోటీ చేయాలని డిసైడ్ అయినా. ఈ వార్డు సిట్టింగ్ కౌన్సిలర్ నేను. అయితే 7వ వార్డులో సరే పార్టీ వాళ్ళు చెప్పిండ్రు పెద్ద మనుషులు 7వ వార్డులో కూడా ఈ పరిస్థితి బట్టి అది చేద్దామన్నట్టు. కానీ నామినేషన్ వేసినాక మా వార్డు ప్రజలు 7వ వార్డు ప్రజలు ఇద్దరు కూడా కన్ఫ్యూజన్ అయిపోయారు. నేను నిలబడుతున్నా, పక్క వార్డు కౌన్సిలర్ నిలబడతారా అనేది. నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. నువ్వు నిలబడతలేవంటావు కదా నువ్వు అది అంటే. నేను పనిచేసింది ఈడ 5 ఏళ్ళు ఈడ కష్టపడ్డ పని చేసిన వ్యయ ప్రయాసాలకు నేను అన్నిటికీ సిద్ధపడి ఇక్కడ పనిచేసినాక పని చేసి జీతం ఇంకో దగ్గర తీసుకోలేం కదా, ఇంకోని అడగలేం. ఇంకోటి ఆడ ఉన్నాయన అక్కడ పని చేసిండు. ఈ దాంతో ఇద్దరం బలేటట్టున్నాం. అంటే అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు బట్టి ఎందుకు ఒక పొట్ట ఎందుకు కొట్టాలి, అక్కడ ఆయనని ఇబ్బంది ఇక్కడ నేను ఇబ్బంది ఎందుకు పడాలనే ఉద్దేశంతో ముందు రోజే విత్డ్రా చేసేసుకున్నా. దాన్ని విత్డ్రా చేసుకొని నా వాళ్ళ నేను పోటీ చేస్తున్నా, అక్కడ వాళ్ళు అది చేస్తున్నారు. అప్పుడు అడగలేదు అధిష్టానం మరి అక్కడ ఎందుకు విత్డ్రా చేసిరని? అది వాళ్ళ డెసిషన్ మీ డెసిషన్ విత్డ్రా చేయాలనేది? విత్డ్రా చేసాను నేనే చేసేసుకున్నా. ఎందుకంటే నాకు ఈడ ఇబ్బంది అవుతుంది. నువ్వు అక్కడ చేస్తున్నావు అంట ఇక్కడ చేస్తున్నావు అంట కదా అంటే నేను పొడి చేయాలనుకుని ఆడ కొత్తగా ఇప్పుడు పోయి తెలుసుకునే లోపల ఎలక్షన్ అయిపోతుంది. 18 కాలనీలు ఉంటాయి 7వ వార్డులో. ఆ 18 కాలనీలు తెలుసుకొని ఓటర్ లిస్ట్ తెలిసే లోపల ఎలక్షన్ కూడా అయిపోతుంది. ఎందుకు మనం సర్వీస్ చేయాలని వచ్చినాం, ఏదో టైంపాస్ రాజకీయాలు రాలేదు కదా. అందుకే నా వార్డులో నాకు ప్రజలు నాకు ఆదరిస్తారు. నేను సర్వీస్ ఏడా చేసినో ఆడ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ ఒక్క వారం సరిపోతుందా క్యాంపెయిన్కు? కానీ ఇప్పుడు ఈ వార్డులో ఒక 3 రోజులు కూడా సరిపోతుంది. ఎందుకంటే నేను 5 ఏళ్ళ నుంచి ఏ రోజు గ్యాప్ లేకుండా పబ్లిక్లోనే ఉన్నా. 100% సరిపోతుంది. చివరిగా ఒక ప్రశ్న, ఒకవేళ మళ్ళీ కనుక మీరు కనుక గెలిస్తే మళ్ళీ మీ మద్దతు బీఆర్ఎస్కి ఉంటుందా కాంగ్రెస్కి ఉంటుందా? ఇప్పుడు నాకు ఏడ విలువ ఉంటుందో ఆడికే పోవాలని అనుకుంటున్నాను. మద్దతు బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది కాదు, కానీ నాకు ఎవరు నమ్మకంగా నాకంటే నన్ను మోసం చేయని వాళ్ళ దగ్గర ఉండాలని ఇప్పటి నుంచి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మీకు బీఫామ్ వేయలేదు, మిమ్మల్ని మోసం చేసిందని మీరు ఆక్షేపించారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉంటారా కంపల్సరీగా లేదా? ఇప్పుడు అప్పుడు పరిస్థితి బట్టి నేనైతే నన్ను మోసం చేసింది ఎవరు మీకు తెలుసు. మీకు ఇంకా బాగా తెలుసు కదా. ఇక అందరికి తెలుసు, అది అందరికి తెలుసు కాబట్టి నేను ఈసారి మంచి నిర్ణయమే ప్రజల మాతో ఉన్న కాలనీ వాసులు అందరితోటి కూడా నిర్ణయాలు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాం ఆ విషయంలో. ఒకవేళ ఇప్పుడు అత్యధిక స్థానాలు కాంగ్రెస్ గెలిస్తే అటు వైపు వెళ్తారా, లేక ఒకవేళ బీఆర్ఎస్ మళ్ళీ గెలిస్తే వాళ్ళు పిలిచి మాట్లాడితే అటు సైడ్ మొగ్గు చూపుతారా ఏందనేది తెలుసుకోవాలి కదా. అంటే రిబల్స్ బేసిక్ ఏం చేస్తారు అంటే
రెబల్ గా పోటీ చేసినప్పటికీ పార్టీతోనే ఉంటారు. మీరు ఎట్లుంటది అనేది ఇప్పుడు పాయింట్. ఎందుకంటే ఈ షాద్ నగర్ మొత్తం ఇప్పుడు మీదే ఒక చర్చ నడుస్తా ఉన్నది. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే నేను ఇప్పుడే చెప్పిన, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. సెల్ఫ్ రెస్పెక్ట్ ఏడు ఉంటుందో ఆడుంటాయి కదా, పార్టీ అనేది తర్వాత విషయం. ఇక నేను ఇంతకుముందు కూడా సెల్ఫ్ దానికోసమే అది చేసినాను. ఒక పీసీసీ డెలిగేట్ ఉండి, కౌన్సిలర్ ఉండి, అంటే నాకు మంచిగా సోషల్ సర్వీస్లు అన్నిట్లలో ఉన్నా. ఇప్పుడు అంటే నేను ఏదో ఆశించి ఎన్లకు పోలే. అప్పుడు కూడా నేను అధికార పార్టీ ఉన్నప్పుడు గెలిచామని ఏం పోలేదు. లాస్ట్ మూమెంట్లో ఉన్న పరిస్థితులు బట్టి ఇక మా టీం అంతా పోయింది కాబట్టి పోయినాము. నాకేదో అధికార పార్టీలనే ఉండాలి లేకుంటే ఈ ప్రతిపక్షంలో అని ఏం లేదు. అప్పుడున్న పరిస్థితులు బట్టి 100% మంచి నిర్ణయమే తీసుకుంటాం. ఎస్, మొత్తంగా 8వ వార్డులో రెబల్ గా పోటీ చేస్తున్నటువంటి ఈ సుధీర్ ఈ మాట చెప్తున్నమాట. ఆయనకు బ్యాట్ గుర్తు కేటాయించారు. మరి చూద్దాం ఆయన 11వ తారీఖు రోజు బ్యాట్ తో 6 కొడతారా లేక డకౌట్ అవుతారా అనేది 14వ తారీఖు తెలిపోతుంది.